పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం హరిహర వీరమలు క్రిష్ జాగర్లమూడి జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ పనులను ముగించుకొని రిలీజ్కు రెడీ అయింది. నితి అగర్వాల్, బాబీ డియోల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను ఏఎం రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నారు. జూన్ 12వ తారీఖున ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్లో నిర్వహిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన పాటలు ఎంతో ఆకట్టుకోగా తాజాగా ఈ చిత్రం విడుదలైంది. ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు, ప్రేక్షకుల కోసం తెలుగు, తమిళ, హిందీ వ్యాఖ్యలతో నిర్వహించడం విశేషం. ఇందులో భాగంగా కీరవాణి మాట్లాడుతూ, హరిహర వీరమలు సినిమాతో నా ప్రయాణం 5 ఏళ్ల క్రితం రాధాకృష్ణతో మొదలైంది. ఇప్పుడు జ్యోతి కృష్ణతో పూర్తవుతుంది. నేను చాలా మంచి దర్శకులను చూశాను, కానీ తక్కువ మందిలో ఉండే అరుదైన క్వాలిటీ జ్యోతిలో ఉంది. ఎడిటింగ్, గ్రాఫిక్స్, మ్యూజిక్ అన్ని పనులు ఒకడే చూసుకుంటూ నిద్రాహారాలు మాని ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. ఇక ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ ఉంది. తారా సితారా అంటూ సాగే ఈ పాటలో కొన్ని లైన్స్ అభ్యంతకరంగా ఉంటాయని పవన్ తెలిపారు. ఆయన ప్రస్తుతం బాధ్యతాయుతమైన పదవిలో ఉండటంతో ఇలాంటి లైన్స్ వాడకూడదని తెలిపారు. వాటిని మార్పించి ఆ తర్వాత తిరిగి సాంగ్ రికార్డింగ్ చేయించాము అని కీరవాణి అన్నారు. ఈ మూవీ 2 పార్ట్స్గా రానుంది. ఫస్ట్ పార్ట్ స్వాట్ వర్సెస్ స్పిరిట్ను జూన్ 12వ తారీఖున విడుదల చేస్తామని డైరెక్టర్ జ్యోతి కృష్ణ తెలిపారు. స్వాట్ అంటే ఖడ్గమని అర్థం. అందుకు నిదర్శనమే బాబీ డియోల్ రోల్. ఒక స్పిరిట్ అంటే ధైర్యం అని అర్థం. ఇక దాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రోల్లో చూపించాం. వీరిద్దరి మధ్య జరిగే వార్ హరిహర వీరమల్లు. అందుకే ఈ టైటిల్ పెట్టామని చెప్పారు. పవన్ కళ్యాణ్ను డైరెక్ట్ చేయడమే తనకు పెద్ద అవార్డు అని జ్యోతి కృష్ణ తెలిపారు. ఈ ప్రాజెక్టుకు ప్రధాన కారణం క్రిష్. ఆయన టార్చ్ వేసి నాకు ఇస్తే నేను పూర్తి చేశాను. తాను పవన్కి బిగ్ ఫ్యాన్ అని, ఆయనతో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నానని హీరోయిన్ నితి అగర్వాల్ తెలిపారు. హరిహర వీరమల్లు నాకు చాలా స్పెషల్. 5 ఏళ్ల క్రితం మేము దీన్ని ప్రారంభించాం. అప్పటికిప్పటికీ నాలో ఎన్నో మార్పులు వచ్చాయని నిధి చెప్పారు. జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి భారీ అంచనాలను ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. హరిహర వీరమల్లు మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.